ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు జన్మస్థానంలో సంచారం చేయడం వలన కొన్ని రకాలైనటువంటి శుభకర ఫలితాలు మరియు మిశ్రమమైనటువంటి ఫలితాలు, అశుభ ఫలితాలు కూడా కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా రవికి దగ్గరగా శుక్రుడు, బుధ, కుజులు ఈ ముగ్గురు కూడా అస్తంగత్వ స్థితిలో ఉండడం వలన శుభాలనిచ్చేటటువంటి శుభగ్రహము అస్తంగత్వం చెందడం వలన కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మరి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచన చేస్తే, ధనస్సు రాశి వారికి ప్రధానంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలోనూ, అలాగే సంతానంతో కానీ సంతానం వలన కానీ ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. లేదంటే సంతానం కోసం కూడా ఇటువంటి సంతాన సంబంధమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. మరియు విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి కోరికలు ఎవరికైతే ఉంటాయో వారికి కూడా విదేశాలు ప్రస్తుత కాలంలో కొంచెం చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంది. అది విద్యా సంబంధమైన, ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విదేశీయానం అయినప్పటికీ కూడా కొంచెం ఆర్థికంగా ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంది తప్ప పనులు పూర్తి అనేటటువంటివి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే లగ్నాధిపతి అయినటువంటి గురుడు లగ్నాన్ని వీక్షించడం కొంత శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులలో కూడా బ్రేక్స్ పడడానికి, అంటే విద్యా విధానంలో, విద్యా దశలలో బ్రేక్స్ పడడానికి కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం మీరు వ్రాసేటటువంటి ఏదైనా ఎగ్జామ్లో ఉత్తీర్ణత అత్యవసర మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశం ఉంది తప్ప ఉన్నత స్థాయి గ్రేడ్ అనేటటువంటిది కొంతవరకు అనుమానాస్పదమే. అలాగే ధనస్సు రాశి వారికి అంటే మకర రాశిలోకి రవి సంచారం జరిగేటప్పుడు కొంత అనుకూలంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అది కూడా ఆరోగ్య సంబంధంగా ఇబ్బంది పడుతూ వస్తుంది. వృధా ప్రయాణాలను చేయిస్తూ ఉంటుంది. అనవసర ఖర్చులను కూడా కలిగించడానికి ఈ 15 రోజులు కూడా ధనస్సు రాశి వారికి అవకాశం ఉంటుంది. మీరు చక్కగా ప్రతి దినము కూడా దక్షిణామూర్తి వారిని ఆరాధన చేయడం, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు చేయడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి మీరు ఆరంభించి చూడండి. నిజంగా కష్టాలు ఏర్పడినప్పటికీ కూడా దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా టీచర్ వృత్తి చేసేటటువంటి వారు దీనిని ఎక్కువగా ఉపయోగించుకోండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతిదినము పారాయణ చేయండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా పారాయణ చేయండి, ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా. తరువాతి సంవత్సర కాలంలో మీరే దాని యొక్క ఫలితాలను తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 15 రోజులు చికాకులు ఉన్నప్పటికీ కూడా తరువాత కాలంలో, అంటే రవి సంక్రమణ జరిగిన తరువాత మళ్ళీ అది సర్దుకుంటూ ఉంటాయి. కాబట్టి కొంత శ్రమ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ 15 రోజులు. అయినప్పటికీ కూడా దిగులు చెందవలసినటువంటి పని లేదు. శుక్ర భగవానుడు మరియు గురువు కూడా కొంచెం శుభకరమైనటువంటి ఫలితాలనే ఇస్తారు. కాబట్టి విద్యార్థులలో, వ్యాపారులలో మరియు వ్యవసాయదారులలో కూడా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఈ యొక్క జనవరి ప్రథమ, ద్వితీయ వారాలలో కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకొని దక్షిణామూర్తి వారిని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళండి.